హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నేను వచ్చిన టాపిక్ ఏంటంటే, కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. అది ఏంటంటే, మీరు వాడుతున్నవి ఏంటి, మీ స్కిన్కి, మీ కేర్కి, అంటే మీ బ్యూటీకి, ఈ ఏజ్లో కూడా ఇంత అందంగా ఇలా స్కిన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏంటి మీ బ్యూటీ యొక్క రహస్యం, మాకు కూడా షేర్ చేయండి, దాని మీద ఒక మంచి వీడియో చేయండి అని చాలామంది నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆ విషయంగా ఈరోజు మరి నా స్కిన్కి నేను తీసుకునే కేర్ కానీ, మరి కొన్ని మంచి మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి మెసేజ్తో వచ్చాను. మరి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. నా వీడియోస్ అన్నీ చూడండి. ముందు ఇలాంటి మీకు ఉపయోగపడే మరి ఎన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. కాబట్టి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే, నన్నంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా వీడియోస్ అన్నీ వస్తాయి. మీ అందరికీ ఉపయోగపడే మంచి వీడియోస్తో నేను రాబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పాలనుకున్న, నేను చేసే కేర్ నా స్కిన్కి ఏంటి అనేది మీ అందరికీ నేను ఈరోజు ఈ వీడియో చెప్పబోతున్నాను. మరి ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే పూర్తిగా చూస్తేనే మీకు ఎన్నో టిప్స్తో వచ్చాను, అవన్నీ మీకు తెలియపోతాయి. మరి ఒక నిమిషం 2 నిమిషాలు చూసేసి మరి వీడియోని స్కిప్ చేసేసిన, లేకపోతే మధ్యలో టాపిక్స్ స్కిప్ చేసిన చాలా విషయాలు మీకు తెలియవు, చాలా డైవర్ట్ అయిపోతారు. కాబట్టి పిన్ టు పిన్ ప్రతి పాయింట్ సరిగ్గా వినండి. వీలైతే నేను చెప్పేవి నోట్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఉపయోగపడేవి. నేను వాడేవే చేసేవే మీకు చెప్పబోతున్నాను. నేను నిజం చెప్పాలంటే బ్యూటీ పార్లర్స్కి వెళ్ళను. బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకోవటం ఇలాంటివి నేను చేయను. అన్నీ ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తో, ఇంట్లో మన వంటగదిలో దొరికే వాటితోనే నా కేర్ అంతా ఉంటుంది. సో ఈ వీడియో పూర్తిగా చూస్తే అతి తక్కువ ఖర్చుతో, అంటే మన ఇంట్లో దొరికే వాటితోటే మన అందాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనే టాపిక్ గురించి నేను మాట్లాడబోతున్నాను. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇది ఓన్లీ లేడీస్కి మాత్రమే అని చాలామంది జెంట్స్ స్కిప్ చేసేస్తారు. కానీ నేను చెప్పే ఈరోజు ఈ వీడియోలో మగవాళ్ళ అందానికి కూడా ఉపయోగపడుతుందండి. ఓన్లీ లేడీస్కి మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చు ఇవి. ఎందుకంటే ఇవన్నీ హోమ్ రెమెడీస్, అంటే ఇంట్లో దొరికే వాటితో ఎటువంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. న్యాచురల్ ఇంట్లో దొరికే వాటితో చేసేవి ఇవి. ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చు, ప్రతి ఒక్కళ్ళు కేర్ తీసుకోవచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీ అందరికీ నేను తీసుకునే కేర్, అంటే బ్యూటీకి సంబంధించి నేను తీసుకునే నా స్కిన్కి కేర్ చెప్పే ముందు ఒక 3 టాపిక్స్ గురించి చెప్తాను. అంటే అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఫస్ట్ 3 టాపిక్స్ ఉంటాయి. అదేంటంటే, ఫస్ట్ టాపిక్, మనం మానసికంగా కూడా చాలా ఆనందంగా ఉండాలి. మన బ్యూటీకి అసలైన ముఖ్యమైన రహస్యం ఏంటంటే, మానసికంగా కూడా, అంటే హెల్దీగా ఉండాలి. మానసికంగా హెల్దీ ఏంటి అని మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. మానసికంగా హెల్దీ అంటే ఎప్పుడు మన మనసు ఆనందంగా, సంతోషంగా ఉండాలన్నమాట. ముందు మనం ఫస్ట్ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆ నెక్స్ట్ పాయింట్ మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇన్నర్గా కేర్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న రెండో టాపిక్ ఏంటంటే, మనం స్కిన్ అందంగా ఉండాలి, మన హెయిర్ బాగుండాలి, స్కిన్ బాగుండాలి, మనం హెల్దీగా కనపడాలి, మన స్కిన్ చాలా అందంగా కనపడాలి అంటే తొందరగా ముడతలు రాకుండా ఉండాలంటే రెండో పాయింట్ ఏంటంటే, మనం పైన ఎన్ని రాసుకున్నా ఎన్ని చేసినా
ఇన్నర్గా కూడా బాగుండాలంటే హెల్త్ కూడా బాగుండాలి. హెల్త్ బాగుండాలంటే మనం హెల్త్ కేర్ కూడా తీసుకోవాలి. అంటే మనం తీసుకునే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం ఏంటి అది కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఆ కేర్ ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ జ్యూసెస్ తాగటం, మనం తినే ఫుడ్ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోండి. విటమిన్స్ మినరల్స్ ఎప్పటికప్పుడు మనకి కరెక్ట్గా అందుతున్నాయా లేదా, జ్యూసెస్ తాగండి, ఫ్రూట్స్ తినండి. తర్వాత హెల్దీగా అంటే డ్రై ఫ్రూట్స్ తినాలి. నెక్స్ట్ సున్నుండలు ఇలాంటి అంటే హెల్త్కి సంబంధించి కూడా మనం చాలా కేర్ తీసుకోవాలి. దాన్ని బట్టి కూడా మన స్కిన్ అందంగా ఉంటుంది. ఇదేంటి శిరీష్ గారు ఇలా చెప్తున్నారు, ఓ పక్కన అందం గురించి బ్యూటీ టిప్స్ గురించి చెప్తాను అంటే ఏ ఫేస్ ప్యాక్స్ ఇంకేయో చెప్తారనుకుంటే ఇవన్నీ చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? అవి కూడా ఉన్నాయండో. ముందు నేను చెప్పాలనుకున్నవి అవి. అయితే ముందు నేను చెప్పాలనుకున్న ఈ 3 పాయింట్స్ అయిపోయాక నెక్స్ట్ ఆ పాయింట్స్ అంటే మన పైకి ఎంత కేర్ తీసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇవి లేనప్పుడు మనం పైన స్కిన్కి ఎంత పూస్తే మాత్రం ఏం లాభం? ఎక్కడి నుంచి వస్తుంది అందం? ఆలోచించండి మీరు. మనం ముందు ఇన్నర్గా బాగుండాలి కదా. సో అందువల్ల నేను ఈ టాపిక్ గురించి చెప్పి నేను మీకు అవి చెప్తాను. అయితే నేను చెప్పాలనుకున్న 2 పాయింట్స్ అయిపోయినాయి. థర్డ్ పాయింట్, ఇప్పుడు నేను చెప్పాలనుకున్న థర్డ్ పాయింట్ ఏంటంటే అదే స్కిన్ కేర్. అంటే ఇప్పుడు దాకా ఫస్ట్ పాయింట్ మనం ఇన్నర్గా ఎంత మానసికంగా ఎంత ఆనందంగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి అసలు మన స్కిన్ ఆటోమేటిక్గా న్యాచురల్గా అందంగా తయారైపోతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి హెల్దీ ఫుడ్. అండ్ ద థర్డ్ పాయింట్ ఈజ్ ఇప్పుడు మన స్కిన్కి పై మెరుగులు అంటే పైన తీసుకునే కేర్, ఫేస్ ప్యాక్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఇంకా మేకప్ కావచ్చు, ఎనీది ఇవి పైన ఇవి ఈ 3 పాయింట్స్ ముఖ్యంగా మనం మైండ్లో పెట్టుకోవాలి. చాలామంది అంటారు అసలు అవసరమా మనకి ఇవన్నీ ఈ కేర్ ఇప్పుడు ఈ వయసులో ఇవన్నీ అని చాలామంది అంటారు. అవును, చాలా అవసరం. ఎందుకు అవసరం లేదు అంటే మనం అందంగా తయారయ్యి వాళ్ళకు చూపించుకోవడానికి వీళ్ళకి చూపించుకోవడానికి కాదు. ఫస్ట్ మనం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం, మనం ఒకరి కోసం కాదు, మనం బయటకు వెళ్ళినప్పుడు, నలుగురిలో వెళ్ళినప్పుడు 10 మంది మనల్ని చూడాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉంటుందా ఉండదా? మీకు లేదా? మీలో ఎవరికి లేదు? అంటే అది చూసినంత మాత్రాన ఏదో కాదు. అది ఏంటంటే దానివల్ల మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం 10 మందిలోకి వెళ్తాం, బయటకు అడుగులేస్తాం. తెల్లారు లెగిస్తే జాబ్స్ అని, బిజినెస్లని, ఇప్పుడు ఉమెన్ కానీ జెంట్స్ కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు రెడీ అయ్యేదంతా ఎవరినో అట్రాక్ట్ చేసుకోవడానికి కాదు. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అందం అనేది కూడా మన జీవితంలో ఒక భాగమే. అందంగా కూడా ఉండాలి, అందంగా ఉండడానికి ప్రయత్నించాలి. అంటే పుట్టుకతోనే అందరూ అందంగా పుట్టరు, కానీ మనం తీసుకునే కేర్ అంటే అందం అంటే ముఖ కవలికలన్నీ బాగుంటేనే అందం కాదు. ఎర్రగా కలర్ ఉండి తెల్లగా ఫెయిర్గా ఉంటే అందం కాదు. నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా అనేది కాదు. మన మాట తీరు అవి కూడా బాగుండాలండోయ్. మన మాట తీరు, 10 మందిలో మనం నడవడిక అన్నీ కూడా బాగుండాలి. వాటిని బట్టి కూడా మనకు అందం, హుందాతనం అన్నీ వస్తాయి. ఇకపోతే ఇప్పుడు అసలు నేను చెప్పాలనుకున్న అసలు టాపిక్స్, మీ అందరికి ఉపయోగపడే ముఖ్యమైన టాపిక్స్ చెప్పబోతున్నాను. ముందుగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే పొద్దున్నే మనం వంటగదిలోకి వెళ్ళగానే ముందుగా చేసే పని ఏంటి? పాలు పొయ్యి మీద పెట్టి కాస్తాం కదా. అయితే అవి కాసేటప్పుడు పచ్చి పాలు మనం కొంచెం చిన్న బౌల్లోకి తీసుకొని ఆ పచ్చి పాలుని స్కిన్కి అప్లై చేసుకొని, అంటే అప్వర్డ్ డైరెక్షన్స్లో ఇలా అప్వర్డ్ డైరెక్షన్స్లో మనం పచ్చి పాలుని
అప్లై చేసుకుంటూ అంటే లైట్గా మసాజ్ చేసుకుంటూ కాసేపు అంటే ఒక 3-4 మినిట్స్ ఓ గంటలు గంటలు చేయక్కర్లేదు. కాసేపు 2-3 మినిట్స్ అలా లైట్గా మసాజ్ చేసి దాన్ని కాసేపు అలా వదిలేసేయండి. దానివల్ల స్కిన్ డ్రై అవ్వకుండా మన స్కిన్లోని తేమను పెంచుతుంది. ఫస్ట్ టిప్ అదే. అండ్ మళ్ళీ నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదాం. అండ్ సెకండ్ టిప్ ఏంటంటే మనకి ఇంట్లో బాదం పప్పు దొరుకుతాయి కదా, బాదం పప్పు పాలల్లో నానబెట్టండి. అంటే ఒక 2 అవర్స్ నానబెట్టండి, లేదా 3 అవర్స్, వీలైతే నైట్ అంతా సోక్ చేయండి. నానిన బాదం పప్పులో కొంచెం గసగసాలు వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అంటే ఒక 1 మంత్కి సరిపడా మనం చేసేసుకోవచ్చు. ఇది బాదం పప్పు, గసగసాలు ఈ 2 మెత్తగా మిక్సీ చేసేసి దీన్ని ఒక డబ్బాలో కంటైనర్లో పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇది డైలీ అక్కర్లేదండి, 3 డేస్కి ఒకసారి మన స్కిన్కి అప్లై చేసి ఒక 10 మినిట్స్ కొంచెం డ్రై అయ్యాక దాన్ని లైట్గా అంటే చేతికి పాలు టచ్ చేసుకుంటూ పాలలో చేతులు ముంచి ఆ బాదం పప్పు గసగసాల పేస్ట్ ఉంటుంది కదా, అది కొంచెం 10 మినిట్స్ అయ్యాక ఆ పాలు టచ్ చేస్తూ ఇలా సర్క్యులర్ మూమెంట్స్తో స్కిన్ అంతా ఇలా మసాజ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా వదిలేసి చక్కగా గోరువెచ్చని నీటితో దాన్ని వాష్ చేసుకోండి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది స్కిన్. మనకి న్యాచురల్ గ్లో ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు చూడండి, చైనా వాళ్ళ గ్లాస్ స్కిన్, ఆ స్కిన్, ఈ స్కిన్, ఇది వాడేసేయండి అది వాడేసేయండి అని. అవి ఏం అక్కర్లా. గ్లాస్ స్కిన్ కన్నా డబల్ గ్లాస్ స్కిన్ మన స్కిన్ వస్తుంది. అంత బాగుంటుంది అన్నమాట కేర్ నేను చెప్పే టిప్స్ వాడితే. ఓకే, ఇది ఒక టిప్. అండ్ ద థర్డ్ టిప్ థర్డ్ టిప్ ఏంటంటే మనకి శనగపిండి మీరందరూ వాడుతూనే ఉంటారు కదా ఇంట్లో. సో శనగపిండి 1 స్పూన్ తీసుకోండి. అందులో పచ్చిపాలు, ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ ఎందుకు వేస్తామంటే స్కిన్ టైట్నెస్ కోసం. మన స్కిన్ మరి ముడతలు రాకుండా స్కిన్ ఎప్పుడు టైట్గా ఉండాలంటే ఎగ్ వైట్ వాడాలి. సో ఎగ్ వైట్ డైరెక్ట్గా అప్లై చేస్తే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఇది కూడా చాలామందికి తెలియని విషయం. ఎగ్ వైట్ డైరెక్ట్ స్కిన్కి అప్లై చేసేసి వాష్ చేసుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. సో మనం చేయాల్సిన పని ఏంటంటే శనగపిండిలో ఎగ్ వైట్, పచ్చిపాలు వేసి దాన్ని బాగా పేస్ట్ లాగా కలిపేసి దాన్ని మీ స్కిన్కి అప్లై చేసుకొని అది కూడా ఒక 10 మినిట్స్ ఉంచి గోరువెచ్చని నీటితో వాష్ చేసేసేయండి. ఇది కూడా మీ స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకున్న మెయిన్ అంటే యాక్చువల్గా నాకైతే లేవు, ఒకవేళ ఎవరికైనా ఉంటే ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా పింపుల్స్, ర్యాష్ ఇలాంటివి ఉంటే దానికి రెమెడీ చెప్తాను. దానికి ఏం చేయాలంటే మనకి వేప పొడి దొరుకుతుంది బయట, లేదు వేపాకు దొరుకుతుంది. మరి వేపాకు, పుదీనా, తులసి ఈ 3 మెత్తగా పేస్ట్ చేసేసి అంటే మెత్తగా గ్రైండ్ చేసేసి అందులో కొంచెం ముల్తాన మట్టి, వీలుంటే గంధం పొడి. గంధం అంటే ఇప్పుడు బయట మంచి దొరకట్లేదు. సో వీలైతే మీరు తీసుకునే చెక్క అంటే ఇంట్లో చెక్క ఉంటే కనుక గంధం చెక్క చక్కగా అరగతీసిన అది కొంచెం వేస్తే ఇంకా బాగుంటుంది స్కిన్. అంటే స్కిన్కి మంచిది, అటు పింపుల్స్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ అవి తొందరగా తగ్గిపోతాయి. అది ఏం చేయాలంటే ఎక్కడైతే అది మచ్చలు కూడా పోతాయి. అంటే ఓన్లీ పింపుల్స్కే కాదు, ఇది మచ్చలు ఎక్కడైనా మీకు ఒక్కొక్కసారి ట్యాన్ ఉంటుంది కదా, మనకి ఎండలో తిరగటం వల్ల, డస్ట్ వల్ల, పొల్యూషన్ వల్ల స్కిన్ చుట్టూతో ట్యాన్ ఉంటుంది. సో అలాంటి ట్యాను అన్నీ పోతాయి. అది మెత్తగా పేస్ట్ చేసేసి దానిలో వీలైతే 1 డ్రాప్ లెమన్ స్క్వీజ్ చేసి ఆ పేస్ట్ని ఎక్కడైతే మీకు పింపుల్స్ ఉన్నాయో ఆ పింపుల్స్ మీద స్కిన్ ట్యాన్ ఉందో అక్కడ పెట్టి కొంచెం మంట పడుతుంది, సురసురు మంటది. ఎందుకంటే మీకు తెలియనిదేముంది,
వేపాకు పుదీనా ఉన్నాయి కాబట్టి కొంచెం మంట పడుతుంది, అయినా కానీ చాలా బెస్ట్ రెమెడీ ఇది. ఇదొకటి మీరు బాగా కేర్ తీసుకోండి. సో పింపుల్స్ మచ్చలు ఉన్నవాళ్ళు ఈ ప్యాక్ యూజ్ చేయండి. మీకు వితిన్ 1 వీక్లోనే మీకు స్కిన్ తేడా తెలుస్తుంది అనమాట. సో ఇదొక టిప్. అయితే కొంతమందికి స్కిన్ను బాగా అంటే ఆయిలీగా ఉంటుంది. అంటే స్నానం చేసి వచ్చిన ఫేస్ వాష్ చేసి వచ్చిన ఒక 2 మినిట్స్కి 3 మినిట్స్కి స్కిన్ ఆయిలీగా అయిపోయి జిడ్డు కారిపోకుంటూ అలా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఫేస్ ప్యాక్ ఏంటంటే వాళ్ళు ఏం కేర్ తీసుకోవాలి, బ్రెడ్ దొరుకుతుంది కదా మనకి, బ్రెడ్ స్లైసెస్ ఒక 2 స్లైసెస్ తీసుకోండి. దాని అవుట్ సైడ్ అంతా బ్రౌన్గా ఉన్నదంతా కట్ చేసేసి ఇన్నర్ వైట్గా ఉండే బ్రెడ్ తీసుకొని దాన్ని ఇలా ఇలా తుంపేసి ఒక బౌల్లోకి తీసుకోండి. దానిలో ఎగ్ వైట్ వేయండి. ఎగ్ వైట్ వేసి బాగా కలిపేసి దాన్ని స్కిన్కి అప్లై చేసి ఒక్క 5 మినిట్స్ ఉంచి వాష్ చేసేసేయండి. ఈ 5 మినిట్స్లో మీకు స్కిన్ తేడా ఎలా తెలుస్తుంది, మీకు స్కిన్ అంతా బిర్రుగా టైట్గా అయిపోతుంది. అంటే అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది అనమాట. మీ స్కిన్లో ఉన్న ఆయిల్ అంతా అది లాగేస్తుంది. లాగేసి మీరు వాష్ చేసుకుంటారు చూడండి, లిటరల్లీ మీరు అసలు అమేజింగ్ అనమాట. అది ప్యాక్ అంటే మీ స్కిన్లో ఉన్న ఆయిల్ అంతా లాగేసి మీకు ఆ ఆయిలీనెస్ ఆ జిడ్డుది పోయి మీకు స్కిన్ న్యాచురల్. అలా అని ఈ ప్యాక్ పత్తాక వాడకూడదు. అంటే రెగ్యులర్గా ఇవాళ వేసి మళ్ళీ రేపేసేయటం అలా చేయకండి. అంటే ఎక్కువ డ్రై అయిపోయినా కూడా ప్రమాదమే. మా స్కిన్ ఎప్పుడు పూర్తిగా డ్రై అవ్వకూడదు, పూర్తిగా ఎక్కువ ఆయిలీగాను ఉండకూడదు, మీడియంగా ఉండటానికి చూసుకోండి. అంటే ఏదైనా నేను ఇప్పుడు చెప్పిన ప్యాక్స్ అన్నీ కూడా నేను చెప్పాను కదా అని చెప్పేసి డైలీ యూజ్ చేసేయకండి, స్కిన్ పాడైపోతుంది. ఏదైనా అతి ప్రమాదమేగా, మీకు తెలియదే ఉంది. సో అతి ఏది వద్దు. నేను చెప్పినవన్నీ కూడా మీ స్కిన్కి తగ్గట్టుగా మీకు ఏది యూజ్ అవుతుందో ఆ ప్యాక్ 3 డేస్కి ఒకసారి వేసుకోండి. మరి ఎలా ఉన్నాయి? మరి ఈ రోజుకి నేను చెప్పాలనుకున్న నేను ఇంట్లో నేను తీసుకునే కేర్ ఇదేనండి. ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందా అనుకుంటున్నాను, ఉపయోగపడాలనుకుంటున్నాను. మీ స్కిన్ని బట్టి నేను చెప్పిన దానిలో మీకు ఏది యూజ్ అవుతుందో చూసుకొని చక్కగా చేసుకోండి. ఇది ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చు, జెంట్స్ అనగా లేడీస్ అనగా ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో మీ అందరికీ నా వీడియో నచ్చితే మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ముందు ఇంకా కొన్ని అంటే నేను ఈ వీడియోలో ఒకటి చెప్పాను, నేను ఇన్నర్గా కూడా హెల్త్కి ఏం కేర్ తీసుకుంటాను అని. అంటే ఫుడ్ విషయంలో, హెల్త్ విషయంలో, లేకపోతే స్కిన్ బాగుండటానికి నేను తీసుకునే జ్యూసెస్ కానీ వీటి గురించి కూడా నేను ఇంకో వీడియో చేయబోతున్నాను. కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్, మీకు ఉపయోగపడే వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి, అంతే కదండి. ఈ వీడియో మీకు నచ్చితే దీని గురించి మీరు కింద కామెంట్స్ కూడా చేయండి. ఓకే, మరి బాయ్.